వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డీజేఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తన ఛాంబర్లో కోయ శ్రీహర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారితో కలిసి మందమరిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ఏటీసీ సందర్శించారు. సంఘం చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించి 2 కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన. దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ సినీ దర్శకుడు కీర్తిశేషులు దాసరి నారాయణరావు 78వ పుట్టినరోజు సందర్భంగా శక్తి సంఘం చైర్మన్ గోడి వెంకట ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖర్ చేతుల మీదుగా కాకినాడలోని ప్రముఖ కళాకారులైన కంఠం సత్యనారాయణ, శ్రీమతి మణి, బాల ఎస్ఏ సత్యనారాయణ, మోహర్ ప్రసాద్, రామకృష్ణ చౌదరి, రఘు ఎస్ శ్రీనివాసరావులను ఘనంగా సన్మానించారు. ఓకే, ఈ సందర్భంగా చౌదరి గారిని ఒక నిమిషం అంటే ఒక సెకండ్ నమస్తే అండి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. నన్ను అభినందించడానికి వచ్చిన స్నేహితులందరికీ అభినందనలు. ఇక సమయభావం లేదు కాబట్టి ముగిస్తున్నాను. సంతోషం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం ఎటుపోయింది? గౌరవ ముఖ్యమంత్రి మాట తీరు దేనికి అర్థం పడుతోంది? ఉద్యోగ సంఘ నాయకులతో అన్నమాట, ఈ మాటకు అంతరార్థం ఏమిటి? రాష్ట్ర ఆర్థికంగా బాలేదు, అప్పు పుట్టట్లేదు, ఎవడూ నమ్ముతలేడు, అనా పైసా కూడా ఎవడిస్తలేడు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు బ్యాంకర్లను దొంగలు చూసినట్టు చూస్తుండ్రు. చెప్పులు ఎత్తుకపోతాడేమో అని ఢిల్లీకి ఎవడు రాణిస్తలేడు. ఎన్నికల ముందు ఇస్తున్న హామీలకు జవాబుదారుతనం ఎక్కడుంది? ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను. అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సంఘం చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించి 2 కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని కాశీకుంటకు చెందిన వెంకటయ్య 2008 వరకు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశారు. తర్వాత కరోనా ప్రతిపత్తి సంఘం ఏర్పాటు చేసి 600 మంది సభ్యుల్ని చేర్చుకున్నారు. సభ్యులు ప్రతి నెల వాటాధనం చెల్లించుకుంటూ వస్తున్నారు. కానీ గత కొంతకాలం వెంకటయ్య సభ్యులకు లోన్ ఇవ్వకుండా జప్యం చేస్తూ చివరికి ఇంటికి తాళం వేసి చితగించాడు. 2-3 రోజుల నుండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇంటికి తాళం గమనించిన బాధితులు మోసపోయామని వెంకటయ్య ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము నలుగురం కుటుంబ సభ్యులు ఉన్నాం. 4కి 4 పేర్ల మీద 100 చొప్పున, ఒక్కొక్కరికి 200 చొప్పున, మొత్తం నెలకు 500 కిస్తీలు కడుతున్నాం. 44 నెలలు కంప్లీట్ కట్టినాం.
ఇప్పుడు మళ్ళా ఇప్పుడు సోలాపూర్ పోయింది అని చెప్పని అంటాను, అది ఎంతవరకు వాస్తవం, అకౌంటెంట్ సోలాపూర్ పోయింది అని చెప్పని అంటాను, అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు, ఫోన్ నెంబర్ తీసుకున్నా. మరి ఏం చేస్తారనేది 2-3 రోజులలో ఫైనల్ చేస్తాము. అకౌంటెంట్ మా బిడ్డ ఇట్లా క్యాష్ అంతా సిస్టమ్ ఉన్నది అని చెప్పని అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవాలో తెలియదు. ఏమవుతుంది అన్నది ఇక ఎంత అమౌంట్ ఉన్నాయి మొత్తం? మాది 44 నెలలు అంటే 20,000 చిల్లర అవుతుంది కావచ్చు. ఇది ఎక్కువనే లెక్క బరాబర్ ఐడియా లేదు. గత నెల కట్టిల్లా? కడుతున్నాం. ఇప్పుడు నిన్న కూడా కడదామని వస్తేనే ఇక ఇది తతంగా అనేది తెలుస్తుంది. పేరు చెప్పు. పుట్ట మనోహర్ నా పేరు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు మీద తీసుకున్నాం. దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందిస్తున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కాకినాడ రూరల్ కార్యదర్శి టి అన్నవరంలో తోకల ప్రసాద్ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మే 20వ తేదీన కార్మికుల సంఘ పిలుపు మేరకు సార్వత్రిక సమ్మె జరుగుతోందని, ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్స్గా కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని, కార్మికుల హక్కులు పొందేందుకు కార్మిక చట్టాలు అమలు చేయాలని కార్మిక సంఘాలు లేవనెత్తుతున్న సమస్యలపై తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఈ సమ్మెకి ప్రధానంగా కనీస వేతనాలు 35,000 రూపాయలు అమలు చేయాలని, ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో అవి తక్షణమే రద్దు చేయాలని, 39 కార్మిక చట్టాలను తక్షణమే అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల సాధనకై మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగనుంది. ఈ సమ్మెకు కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కర్షకులు, రైతులు, రైతు సంఘాలన్నీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే మహా నిరసనకు తరలి రావాలని ఏఐటీయూసీగా పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ఇప్పటికైనా కార్మికుల పట్ల, కర్షకుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి విడనాడి కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించకపోయినా ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరోపక్క మోడీ 4 లేబర్ కోడ్స్ రద్దు చేస్తానని చెబుతూనే తన ముందు వైఖరి ప్రదర్శిస్తూ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, కార్మిక చట్టాలని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మోడీ ఖబర్దార్, కార్మిక సంఘాలన్నీ తిరగబడి ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. కార్మిక సంఘాలు అన్ని కలిపి ఐక్య కార్యాచరణ ఉద్యమాలు చేయబోతున్నాం. మే 20వ తేదీన కార్మిక సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకువెళ్తుంటే ఓర్వలేక ఎమ్మెల్యే నాయని రాజేందర్పై కొందరు బురద జల్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు కార్పొరేటర్ తోట వెంకన్న, మాజీ కార్పొరేటర్ బొండ డిన్నా తెలిపారు. పబ్లిక్ గార్డెన్ వద్ద జరిగిన గొడవకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని వారు పేర్కొన్నారు. హన్మకొండలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్లు తోట వెంకన్న, శ్రీమన్, మాజీ కార్పొరేటర్ బొండ డిన్నా తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తోట వెంకన్న, బొండ డిన్నా మాట్లాడుతూ ఇటీవల పబ్లిక్ గార్డెన్ ప్రాంతంలో చిరు వ్యాపారస్తుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హస్తం ఉన్నట్లు విష ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయం చేయాలి కానీ వ్యక్తిగతంగా ఇలాంటి చిల్లర పనులు చేయడం తగదని హెచ్చరించారు. రోజు పబ్లిక్ గార్డెన్ దగ్గర చిరు వ్యాపారుల లొల్లి జరగడం జరిగింది. ఆ లొల్లికి మా కాంగ్రెస్ పార్టీకి, మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కావాలని బురద జల్లే కార్యక్రమము కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే ఓర్వలేక చాదగాక ఇట్లాంటి బురద జల్లి వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేయాలనే కంకణం కట్టుకున్నారు తప్ప వాళ్ళు గతంలో ఎలాంటి అభివృద్ధి చేయక ల్యాండ్ల మీద కబ్జాలు అవే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేను ఏదో విధంగా తిప్పికొట్టాలని బురద జల్లే విషయం చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇది కేవలం చిరు వ్యాపారుల సంబంధించిన విషయం. మా పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా దాని మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం.
చట్టం పని చేసుకోబోతుంది. మాకు చట్టంలో మేము ఎలాంటి దానిలో దూరం అని తెలియజేసుకుంటూ ఇప్పుడు గూడ డిన్నా గారు మాట్లాడతారని. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక 2 ఇష్యూలను బాగా వైరల్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక పార్టీకి చెందిన ఒక పత్రికలో కావాల్సుకొని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అనుచరులు అను మాట పేరు తీసుకొని ఉచ్చరించుకుంటూ కొన్ని వార్తాపత్రికల్లో రావడం జరిగింది. ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అక్కడ జరిగిన అంశం ఏంటిది, మీకు పక్కన బాధితులు పక్కనే ఉన్నారు. ఇప్పుడే కార్పొరేటర్ సోదరు గారు శ్రీమాన్ గారు కూడా మాకు చేయడం జరిగింది, వివరించిండు. అక్కడ వాళ్ళు 20 సంవత్సరాల నుంచి షాపు నడిపించుకుంటూ వాళ్ళ జీవనోపాధి పెట్టుకుంటే ఇంకొకరు వేరే వాళ్ళు పెట్టుకొని వాళ్ళకు వచ్చిన గొడవలల్లా లొల్లైతుంటే పక్కన వాడ పెద్ద మనుషులను పిలిచి మాట్లాడితే వాళ్ళు ఉండగా కూడా గొడవ పడుతుందంటే అక్కడ చిన్న ఏదో ఘర్షణ జరుగుతాయి. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నదని, దానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సంబంధం ఉన్నదని ఒక చిల్లరగా మాట్లాడతారు. వాళ్ళు ఉండగా కూడా వాళ్ళదేందంటే ఎక్కడ జరిగితే ఎమ్మెల్యే గారు పంపించిందని ఏదో పిఏ కిరణ్ గారు వీళ్ళకేం సంబంధం ఉంటుందండి? అంటే అక్కడ ఉన్న అభివృద్ధిని ఓర్వలేక చూసి ఏదో విధంగా బురద జల్లాలి, ఏదో విధంగా నెగిటివ్ ప్రచారం చేయాలి, ఏదో విధంగా పబ్లిక్లో ఆ అభివృద్ధి చేస్తుంటే వీళ్ళని ఓర్వలేక వీళ్ళని నెగిటివ్ చేయాలని కొన్ని కుట్రపూరితంగా నెలకు కొంతమందికి ఫోన్పే చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఇట్లా నెగిటివ్ రోల్ చేయాలని, నెగిటివ్గా పబ్లిసిటీ చేయాలని కొంతమంది మొబైల్లోకి వెళ్ళి నెల ఫోన్పేలు రీఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫోన్పేలు చెప్పడం జరుగుతుంది. అయ్యా, మీరు ఫోన్పే చేసిన వారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి గత 15 నెలల నుంచి పశ్చిమ చూసుకుంటే మనం దీనిపైన చర్చిద్దాం. ఎక్కడనైనా 3 రోజుల కానీ ఎమ్మెల్యే ఉన్నాడు, బ్రిడ్జి నిమిత్తము మొన్న అధికారులతో మాట్లాడి సీఎం గారి దృష్టి తిరుగుతుండు, మాస్టర్ ప్లాన్ గురించి తిరుగుతున్నారు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి తిరుగుతున్నారు, ఇందిరమ్మ ఇల్లులు నాకు ఇంకా కావాలని గడుస్తోటి అక్కడ మినిస్టర్ గారితో సీఎం గారితో కొట్లాడి నాకు ఇంకా కావాలని కొట్లాడి ఆ విషయాల మీద తిరుగుతున్నాడు. ఇవి రాయండి, జరిగింది మీ కళ్ళ ముందు చూస్తూ రాయండి. ఎవరో ఏదో చెప్పిందని వాస్తవంగా మా పత్రికా సోదరులు మా అన్నదమ్ములే వాళ్ళు కూడా వాళ్ళపైన ఆ పార్టీలకు సంబంధించిన కొంతమంది యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తుంది. ఎంత వాళ్ళు మంచిగా చేసినా కూడా నెగిటివ్ రాయండి అని, ఎంత మంచిగా చేసినా నెగిటివ్ రాయండి అని ఒక ఒత్తిడి జరుగుతున్నది. అది వాస్తవం, వాళ్ళు కూడా నాకు షేర్ చేసుకున్నారు. కానీ ఇటువంటి తప్పుడు ప్రచారము, తప్పుడు సోషల్ మీడియాలో ఇంకొకసారి ఇటువంటి చేయకుండా చూడాలని తెలియజేస్తూ మరొక్కసారి ఇప్పుడు 15 నెలల కాంచి ప్రజాప్రభుత్వం వచ్చిన కాంచి ఎక్కడైనా భూమి కబ్జాలని ఇక్కడ కొట్టుకునుడని, ఇంకా నా కబ్జా అయింది, నాది ఇదైంది, నీది పంచాయతీ ఈ సెటిల్మెంట్లు అయినాయి, ఇప్పటి వరకు మీరు ఏదైనా కొన జరిగిందా? గత ప్రభుత్వాలు ఏం జరిగిందో మా మీడియా హన్మకొండ అర్బన్లోని మండల కమలాపూర్ గ్రామం గూడేడులోని సోమవారం రోజున నూతనంగా ఏర్పాటు చేసిన రజకుల కులదైవమైన మండలయ్య గుడిని కట్టి విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. రజక సంఘం అధ్యక్షులు కొత్తకొండ సతీష్, ఉపాధ్యక్షులు కొత్తకొండ ఎల్లయ్య, క్యాషియర్ గుడికందుల చిరంజీవి, ప్రధాన కార్యదర్శి గుడికందుల తిరుపతి, గుడికందుల మల్లయ్య, రజక సంఘం సభ్యులు ఆధ్వర్యంలో స్వామివారికి బోనాలతో, పట్టు వస్త్రాలతో, గొర్రెపోతులతో సమర్పించి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది.
పారిశ్రామిక ప్రాంతం నుండి జాతీయ స్థాయి అవార్డు దాకా కృష్ణవేణి ప్రభంజనం. స్థానిక పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖని పట్టణంలో ప్రజల మరియు పోషకుల ఆధారాభిమానాలతో ముందుకు సాగుతున్న మన కృష్ణవేణి పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం 2025 గాను లీడ్ ఎక్సలెన్స్ వారి సౌజన్యంతో నిర్వహించిన జాతీయ స్థాయి లీడ్ శిక్షణ అవార్డును దేశంలోని 8,500కు పైగా పాఠశాలలు పాల్గొన్నాయి. అందులో భాగంగా గోదావరిఖని కృష్ణవేణి పాఠశాలలు జాతీయ స్థాయి అవార్డు సాధించడం జరిగింది. కృష్ణవేణి పాఠశాల డైరెక్టర్ శ్రీమతి మంజుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. Manjula Reddy ma'am, correspondent and principal Kusula Satyanarayana sir of Adaguntapalli branch, Muktavaram Ramakrishna sir of Markandeya branch and Chitra Shailaja ma'am of Ayan branch to receive the Shiksha award. Please join me in congratulating the awardees. మెదక్ జిల్లా టెక్మల్ మండల పరిధిలోని ధర్నాల గ్రామంలో వరిధాన్య కొనుగోలు కేంద్రంలో కొనుగోలు వేగవంతం చేయాలని, రైతుల ఖాతాలో డబ్బులు వెంటనే జమ చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని రైతులు డిమాండ్ చేశారు. ధర్నాల గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు వేగవంతం కావడం లేదని రైతులు వాపోతున్నారు. తాము 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తోందని, సమయానికి లారీలు రాక, వాతావరణంలో మార్పుల వర్షాల మూలంగా ధాన్యం తడిసి ముద్దయ్యే కొద్దీ ఆర్థిక భారం మీద పడుతుందని రైతులు వాపోతున్నారు. ఇదివరకే నీరు లేక సగానికి సగం పంట వరి ధాన్యం కొనడానికి వెనుకాడుతుందని రైతులు వారి బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక కన్నీరు మున్నీరవుతున్నారు. రైతుల కేంద్రంతో పోసిన వరిధాన్యం తొందరగా కొని రైతులకు న్యాయం చేయాలని కోరారు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు రాజ్యం నడుస్తుంది అన్నట్టు, వాళ్ళ కన్సైట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళే పెడుతుంది. నువ్వు వరి కోసి ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు కోసిన నుంచి నీ వడ్లు కుప్ప కొట్టినాము, మంచిగా అన్ని కుప్ప కొట్టినాము, అన్ని ఒకతాన నూకినాము. నాకన్నా ఎంటకెళ్ళి పోసిరు, కుప్ప కొట్టిరు, వాళ్ళకి పెట్టుకొని పోయింది, వాళ్ళకి పోయింది. వాళ్ళ పనితీరు ఎట్లుందా అంటే నా ఇష్టం వచ్చిన వాళ్ళు పెడతా, ఆగు ఇంకా 15 రోజులు అయిన సరే, ఎన్ని రోజులు అయిన సరే ఆగు. ఎందుకంటే చిన్న రైతు కదా, వీడు అడగడు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళే పెడతారు అన్నట్టు. అట్లా దాని కారణంగానే పెట్టినామా? నీకేమన్నా కొన్ని సంచులు కానీ ఏమన్నా ఇచ్చిరా? ఏ సంచులకు పోతేనే ఆ సంచులకు ఇస్తామని నిన్న మొన్నటి నుంచి వెనుక ఉన్న వాళ్ళు ఆ పిల్లలు ఇస్తామని చెప్తే అవి దాకా వచ్చిన సంచులు తీసుకునే దగ్గర దాకా. అక్కడ వచ్చినాక తీరా వాళ్ళకి ఫోన్లో మాట్లాడుకుంటా సెంటర్ నిర్వాహకుడు ఏం చెప్పిండంటే పలానా వాళ్ళకి ఇయ్యు, పలాని మనిషికి ఇయ్యక అని చెప్పి ఇయ్యలేడు. అంటే మీకు ఏమన్నా ఎలాంటి గొడవలు ఏం లేవు కదా? గొడవలు కాదు, అది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళే ముందు పోవాలి, వాళ్ళకి పోవాలి అన్నట్టు. ఆయన ఒక్కనికి పోవాలి అని ఆ మాట కూడా చెప్తుండు. ఏ విధంగా చెప్తుండ అంటే నా ఇష్టం, నేను పెట్టుకుంటా, నీ ఇష్టం ఉంటే ఆగు, లేకపోతే ఎటన్నా పెట్టించుకో అనే మాట మాట్లాడుతుండు. అది కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది, వినిపించమంటే అది కూడా వినిపిస్తాను నేను. ఓకే రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. కరీంనగర్ పట్టణంలో స్వల్ప భూకంపనం భయాందోళనలో ప్రజలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొన్ని చోట్ల స్వల్ప భూకంపనాలు వచ్చినట్టు సమాచారం. సాయంత్రం 6:50 కొన్ని గంటల పాటు స్వల్ప భూకంపన భయంతో ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. పాన్ షాప్ల వద్ద భూకంపనాలపై చర్చలు చేసుకుంటున్న ప్రజలు.
బ్రదర్ ఏమైంది? బండి పడిపోయింది. ఎట్లా పడ్డది? బండి చేస్తున్నది అగాధం పడిపోయింది. ఏమైనా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది? బండి సడన్ గా పడిపోయింది, భూమి కదిలినట్టు. ఏమన్నా ఇంకా వస్తువులు గిట్లా ఏమైనా కదిలినాయా? కదిలినాయి, డబ్బలు గిట్లా కదిలినాయి లైట్ గా. ఎంతసేపు వచ్చింది అది? దాదాపు ఒక 2-3 సెకండ్లు. 2-3 సెకండ్లు అట్లా అనిపించిందా? बोलो तुम्हें वीडियो कर रहे बोलो बोलो जी आते बोले परमिशन आ गया 50 सेकंड तक सही है, बात सही है। अभी मगरी की अदा के बाद कितनी देर आया? देर पहले हल्का सा छटका महसूस हुआ। बोलो 1 सेकंड। अच्छा हाँ बोलो। భూమి కదిలింది 1 సెకండ్ ఒకటేసారి అమాయకులను నక్సలైట్లుగా చంపేస్తుంటే సానుభూతి పరులు హరగోపాల్ వరవరరావు ఏం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆయన మీడియాలో మాట్లాడుతూ హాట్ కామెంట్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను చేస్తుందన్నారు. అడవిలో తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే చర్చలు ఏంటని ప్రశ్నించారు. మావోయిస్టులు తుపాకులను వీడి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ కంగారు ఆపమనడం విడ్డూరంగా ఉందన్నారు. రాముడు గర్భం వదిలేదు ఏ సైడ్ ఒక షిఫ్ట్ ఉండాలి ఎక్కడన్నా భారత్ మాతా కీ ఇది ఉంటాను మీకు ఉంటుంది ఇది 100 పెట్టండి सोलर प्लांट भी आ रहा है, तेलंगाना 2 भी प्लांट चल रहा है, वो भी अगर हो जाएगा पब्लिक हियरिंग वगैरह ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ బీసీలకు న్యాయం చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. 27 మంది బీసీ. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రావడం జరిగింది. దాదాపు 5,100 కోట్ల రూపాయలతోని 6,100 కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన, దాంతోపాటు రోడ్డు జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం దాంట్లో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోవర్కంలో ఆర్టీసీ బస్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ధి తేడాగా తెలుస్తుంది మనకు. కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలే ఒక్క పైసా అని చెప్పండి. మరి ఎవరికి ఇచ్చేది? సేమ్ అదే పొందాను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసేది దమ్ముందామని. మీ పార్టీ నిషేధం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మన తుపాకులు చేతిలో పట్టుకుని జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే ఇప్పుడు నేను మాటలు మాట్లాడడం లేవు. వాళ్ళు హరగోపాల్ గారు వరవరవారు ఉన్నారు, ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు. ఇవాళ చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇలా మీ పరిస్థితి ఆడికి వచ్చింది. ఇవాళ
జాతీయ జెండా ఎగరేసేటోడు దేశభక్తులు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగరాల్సిందే. నల్ల జెండా ఎగరేసేటోడు దేశద్రోహి. కుల గణన వేరు, కుల గణనకు సంబంధించి సర్వే వేరు, రెండింటికి తేడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే మాత్రమే చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కుల గణన సర్వేతోని బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కుల గణన ద్వారా బీసీలకు న్యాయం జరగబోతున్నాయి. ఈ కుల గణన పక్క పెట్టి మళ్ళా ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. చర్చలకు రమ్మని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలకు పిలుస్తున్నాడు. ఇప్పటికైనా జనజీవన సమితిలో రండి, తుపాకులు పక్క పెట్టండి. ఆ తుపాకులే మేము కాల్చేస్తాయి, ఆ తుపాకులే మీ ప్రాణాలు తీస్తాయి. ఏ తుపాకీని నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు తీస్తాయి. తుపాకీ వీడాల్సిందే, మీరు లొంగిపోవాల్సిందే. దానిలో మనం వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు కూడా. గతంలో ఏం సాధించలేరు మీరు, భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు. అమాయకుల ప్రాణాలు తీస్తే ఏ ప్రభుత్వము చూస్తూ కూర్చోదు. ఉంటారు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటుంది కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే చూస్తూ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.